హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శాంసంగ్ యూజర్స్కి ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే మనకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మనకి నోటిఫికేషన్ దగ్గర స్పాట్ లైట్ లాగా ఎఫెక్ట్ రావడానికి మీకైతే ఒక సెట్టింగ్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత పైకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నుంచి ఫోర్త్ ఆప్షన్ నోటిఫికేషన్ పాపప్ స్టైల్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నప్పుడు బ్రీఫ్ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. డీటెయిల్ ఉంటే ఏదైతే ఆ యొక్క ఆప్షన్ అయితే రాదనమాట. బ్రీఫ్ అయితే చేసుకోండి. బ్రీఫ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడ్జ్ లైటింగ్ స్టైల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. చూసారు కదా, పైన డెమో వస్తుంది. ఇది వచ్చేసరికి ఒక ఎఫెక్ట్ అనమాట. ఎక్కువ ఎఫెక్ట్ కూడా ఉందంటే సైడ్ పక్క ఎడ్జెస్లో మీకు ఎక్కువలా కనబడి రావడం జరుగుతుంది. అలా స్పాట్ లైట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఫైర్ వర్క్ పైన నోటిఫికేషన్ అప్పుడు క్రాకర్స్ వెళ్ళినట్టుగా ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. అది హార్ట్ సింబల్స్ కూడా వస్తుంది, లైక్ బబుల్స్. మన ఈ యొక్క ఇఫ్ 6 అయితే ఇచ్చాడు మనకి ఈ శాంసంగ్ యూజర్స్కి. మెసేజ్ వచ్చినప్పుడు ఏం రాకూడదు అనుకుంటే ఇట్లా ఆయన పెట్టుకోవచ్చు. మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా సెట్ చేసేసుకుని అయితే స్పాట్ లైట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు అడ్వాన్స్లోకి వెళ్తే ట్రాన్స్పరెన్సీ ఎంత కావాలో పెంచుకోవచ్చు. అంటే చూడండి, లో అంటే డ్యూరేషన్ కూడా పెంచుకోవచ్చు. షార్ట్ డ్యూరేషన్ ఎక్కువసేపు ఉండాలా అది అని నేను షార్ట్లో అయితే పెట్టుకున్నాను. ట్రాన్స్పరెన్సీ అయితే మిడిల్ అయితే పెట్టుకున్నాను. ఇక డన్ కొట్టేసేయండి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడు బ్యాక్ వెళ్ళిపోండి పూర్తిగా. ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే మీకు ఈ విధంగా స్పాట్ లైట్ కానీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అదైతే మీకు రావటం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.